నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్లో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. అనీషా నగర్కు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బోధన్ కోర్టులో హాజరుపరిచారు. బోధన్ టౌన్లోనే గతంలో రోహింగ్యాలు ఫేక్ పాస్పోర్ట్ వ్యవహారం వెలుగు చూశాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్లో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. అనీసా నగర్ కు చెందిన ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బోధన్ కోర్టులో హాజరుపరిచారు. బోధన్ టౌన్లోనే గతంలో రోహింగ్యాలు ఫేక్ పాస్పోర్ట్ వ్యవహారం వెలుగు చూశాయి. మూడు రోజుల ఢిల్లీ టూర్లో రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్ట్స్ పై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు సీఎం రేవంత్. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు డిఫెన్స్ ల్యాండ్ బదలాయించాలని రాజ్నాథ్ ను రిక్వెస్ట్ చేశారు. పెండింగ్ నిధుల రిలీజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఫండింగ్ పై కేంద్ర మంత్రులు గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు రోజుల ఢిల్లీ టూర్లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో డిస్కస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు డిఫెన్స్ ల్యాండ్ బదలాయించాలని రిక్వెస్ట్ చేశారు. మూసీ, ఈసా నదులు కలిసే ప్రదేశంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీనికోసం 98 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ రహదారి విస్తరణ, హైదరాబాద్ కరీంనగర్ రామగుండంలను కలిపే హైవేలో ప్యాకేజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ అవసరమని రాజ్నాథ్ కు తెలిపారు సీఎం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని వివరించారు. వీటితో పాటు తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు పైన భేటీలో సీఎం చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రితో సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు పథకాల సమన్వయ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర ఆర్థిక జాతీయ రహదారుల శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణకు కేంద్రం సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేశారు సీఎం. మూడో రోజు ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం భేటీ అవుతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కాకుండానే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడారం మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ కాలేదన్నారు మంత్రులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్ కు విచారణ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. జూబ్లీహిల్స్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో వైద్యాధికారులతో మంత్రి దామోదర భేటీ అయ్యారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో అవయవ మార్పిడి సర్జరీలపై నిఘా పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి దామోదర. పోరాట పటిమతోనే నైపుణ్యాలపై విద్యార్థులు ఫోకస్ పెట్టాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిర్మల్ జిల్లా బాసర IIITని కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించిన మంత్రి జూపల్లి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. చదువుతోనే ఉన్నతమైన స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. కంప్యూటర్ బేసిక్ టీచింగ్ సమస్యను మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు జూపల్లి. ఫుట్బాల్, హాకీ ఇవి కూడా నాట్ ఓన్లీ జస్ట్ ఇండోర్. సో యూ మోర్ ఫోకస్ అదర్. హెల్త్ ఈజ్ వెల్త్. ఇక్కడ మీరు వినే ప్రతి విషయం, ప్రతి మాట
జాగ్రత్తగా వినండి. ఇది మీ తల్లిదండ్రులకు కూడా క్యారీ చేయాలి. మీ ఫ్రెండ్స్ కూడా గ్రామాలలో పండుగలకు కూడా పబ్బలకు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. గ్రామాలలో కూడా ఆడపాటు ఉండాలి. కామారెడ్డి మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో సీఎస్, ఫైనాన్స్ సెక్రటరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు మంత్రి పొంగిరెడ్డి. చెరువులు, కుంటలు, రోడ్ల మరమ్మతులకు ప్రయారిటీ ఇవ్వాలన్నారు. వరద సాయం నిధులకు యూసీలను త్వరగా అందజేయాలన్నారు. తర్వాత I&PR హైపవర్ కమిటీతో భేటీ అయ్యారు మంత్రి పొంగిరెడ్డి. నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగొద్దన్నారు. అక్రెడిటేషన్ పాలసీ, జర్నలిస్ట్ హెల్త్ పాలసీ, అవార్డులపై డిస్కస్ చేశారు. మేడారం మాస్టర్ ప్లాన్ ఇంకా ఫైనలైజ్ కాలేదన్నారు మంత్రి సీతక్క. దీనిపై అనవసర రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. ఆదివాసీ సంస్కృతి, సమ్మక్క సారలమ్మ పూజారుల విశ్వాసాలు, లక్షలాది మంది భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే DPR ఫైనల్ చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం టూర్ తర్వాత మాస్టర్ ప్లాన్ పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి. సమ్మక్క సారలమ్మ నా పుట్టెంటుకల కంటే ముందు నుంచి కూడా గద్దెలు అక్కడనే ఉన్నాయి. మేము ఆ పెద్ద గద్దెలు ముట్టుకోవడం లేదు. కాబట్టి పగడిద్దరాజు గద్దెను మంచి సాంప్రదాయబద్ధంగా విశ్వాసాలతోటి మార్పిచ్చి ఇటు భక్తులకు కానీ ఇటు పూజారులకు పూజలు చేసుకోవడానికి కానీ సులభతరం చేయడం కోసం చేసినాము. మనం ఎక్కడికి బయటికి పంపిస్తలేము. వితిన్ దగ్గర పక్కనే ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఇసుక అందించేందుకే ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా జగిత్యాల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాండ్ బజారును ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు మంత్రి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి సబ్సిడీతో ఇసుక అందిస్తామని చెప్పారు మంత్రి అడ్లూరి. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్ష పార్టీలపై తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని తెలిపారు. ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. మీరు రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ అరెస్ట్ అయినా కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దోషులు తేలిన వారిని తప్పకుండా. ఫార్ములా కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అని కామెంట్ చేస్తున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ సొంత చెల్లెలే చెబుతున్నారన్నారు. సిబిఐ విచారణలో కాళేశ్వరం అవినీతి భాగోతమంతా బయటపడుతుందన్నారు మంత్రి వివేక్. లొట్టపీసు కేసులేనుంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది. ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టినరు. మీ హయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు. లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్లో ఉండే, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పర్యటనలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి సకల జనుల సన్మాన కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లారు. మంత్రి వివేక్ కు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, దళిత సంఘాల నేతలు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. చైతన్యానికి మారు పేరు చాకలి ఐలమ్మ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అణచివేతిపై తిరుగుబాటు చేసిన వీర వనిత అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు, అధికారులు నివాళులర్పించారు. ఆమె ధైర్య సాహసాల్ని కొనియాడారు. సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అణచివేత, దమనకాండాలపై ధిక్కార పతాకాన్ని ఎగరవేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ మోగించిన పోరాట యోధురాలు ఐలమ్మ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
భూస్వాములకు వ్యతిరేకంగా తొలి భూ పోరాటానికి చాకల ఐలమ్మ నాంది పలికారన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. చాకల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా షాద్నగర్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసిన ధీరవనిత ఐలమ్మ అన్నారు. వెట్టి చాకరీ నుంచి పేదలకు విముక్తి కల్పించేందుకు పోరాడారన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. చాకల ఐలమ్మ వీర పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా రజక సంక్షేమ సంఘం నేతలు. గోదావరికని కోర్టు చౌరస్తాలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రజక సంఘం నాయకులు. విసునూరు దొరలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారన్నారు. ఐలమ్మ పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు రజక నాయకులు కృషి చేయాలన్నారు సంఘం నేతలు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. భవిష్యత్తు తరాలకు ఐలమ్మ చరిత్రను తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ బెంషోలం. వారిని ముందు వరుసలో నిల్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి యొక్క ఇన్స్పిరేషన్, వారు చేసిన భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం, మళ్ళీ స్లేవరీ కూడా అన్నింటినీ కూడా అధిగమించి ఒక మహిళ రెవల్యూషనరీ లీడర్ అయ్యి ముందుకు తీసుకెళ్లారు. సో డెఫినెట్ గా వారిని పూర్తిగా తీసుకుంటేనే జనగామ జిల్లా కూడా రెవల్యూషన్ గా ఫామ్ అయింది. భూమి కోసం, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందన్నారు బీసీ సంఘం నేతలు. హనుమకొండలో జరిగిన బీసీ మహిళా చైతన్య సదస్సులో ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ జి భాస్కర్, పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ మహిళా కార్ పైలట్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం పోస్టర్ రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సగం సీట్లు బీసీలకు వచ్చేలా పోరాడాలన్నారు నేతలు. ఈనాటి యువతరం ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు నేతలు. బీహార్లో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఇటలీతో వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం చేస్తామన్నారు పీఎం మోదీ. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్ నుంచి పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. నేపాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెంటనే స్వదేశం తీసుకురావాలన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. బక్సర్ బగల్పూర్ హైస్పీడ్ కారిడార్ లో భాగంగా మోకామా ముంగేర్ మధ్య హ్యాన్ విధానంలో నిర్మించనుంది. 82.4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం 4,447 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అలాగే బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ను కలిపే రైల్వే లైన్ డబ్లింగ్ పనులు ఆమోదం తెలిపింది కేంద్రం. బగల్పూర్, దుమ్కా, రాంపుర్హట్ను కలుపుతూ 177 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికోసం 3,169 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. बक्सर से भागलपुर जो कॉरिडोर है, उस कॉरिडोर का सेक्शन है, इसका इन्वेस्टमेंट होगा 4,447 करोड़. दक्षिणी बिहार का एक महत्वपूर्ण प्रोजेक्ट है ये. भागलपुर, दुमका, रामपुरहाट डबलिंग, ये 3,169 करोड़ रुपीस का प्रोजेक्ट है. बिहार, झारखंड और बंगाल को जोड़ने वाला एक बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है जो कि बिहार, बंगाल और झारखंड को जोड़ता है. ఇటలీతో వ్యూహాత్మక బంధం మరింత బలోపేతానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. పెట్టుబడి, రక్షణ, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ, టెర్రరిజం సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. 2025-29 ఉమ్మడి వ్యూహాత్మక ప్రణాళికకు అనుగుణంగా ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేస్తామన్నారు. భారత్, EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు మోదీ. ఉపరాష్ట్రపతి ఎన్నికపై స్పందించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడం సర్వసాధారణమన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గుజరాత్లో పర్యటించిన ఖర్గే మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. గుజరాత్లో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు ఖర్గే. और एक दो व्यक्ति भी ऐसे हैं जो देश में संविधान को सुरक्षित नहीं रहना चाहते और लोकतंत्र को भी बचाना नहीं चाहते.
और संविधान को भी बचाना नहीं चाहते। जो दो लोगों ने उन्होंने जो की उसको डिस्ट्रॉय करने वाले और एक दो लोग यहीं पर हैं। నేపాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై విదేశాంగ కార్యదర్శితో మాట్లాడినట్లు చెప్పారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రస్తుతం నేపాల్లో గందరగోళం నెలకొందన్నారు. అక్కడ ఉన్న ఇండియన్స్ ని రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. విదేశాంగ శాఖ భారతీయులందరినీ క్షేమంగా ఇండియా తీసుకురావాలన్నారు ఖర్గే. हम ये चाहते हैं कि एयरपोर्ट पे जो हमारे लोग भारतीय लोग फंसे हुए हैं, सड़कों पे फंसे हुए हैं, टूरिज्म में जाकर वो अपने एरिया में फंसे हुए हैं, तो उनको सब लाने की जिम्मेदारी फॉरेन मिनिस्ट्री की होती है, गवर्नमेंट की होती है। जल्द से जल्द हमारे लोगों को भारत को लाके ये हमारी पहले से कहना है। యూపీలోని రాయ్బరేలీలో పర్యటించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎన్డీఏ పాలనలో నియంతృత్వం పెరిగిందన్నారు. ప్రజల ఓటు హక్కును మోదీ సర్కార్ కాలరాస్తోందని విమర్శించారు. ఓటు హక్కుపై పోరాటం కొనసాగుతుందన్నారు రాహుల్. Yeah. See, the main nara these days is vote chor, gadi chor. And that is being proved across the country. We will prove it again and again and again in more and more dramatic ways. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ను కలిశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్ను అభినందించారు. విపక్ష కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. That's all for now.